నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ హై స్కూల్స్ అభివృద్ధిపై మంత్రి నారాయణ ఫోకస్ చేశారు. పొదలకూరులోని ప్రభుత్వ బాలికల హై స్కూల్ని పరిశీలించారు. సిటీ తరహాలో రూరల్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తారని తెలిపారు. యువనేత లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా వ్యాసీని సిద్ధం చేశామన్నారు. సిటీలో అదే తరహాలో మరో 14 స్కూల్స్ సిద్ధమవుతున్నాయన్నారు. నెల్లూరు రూరల్లోని ప్రభుత్వ బాలికల హై స్కూల్ని 5 కోట్లతో ఆధునీకరిస్తామన్నారు. సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధికి ముందుకొచ్చిన ఏమా కన్స్ట్రక్షన్ యాజమాన్యానికి మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు. కాన్స్టెన్సీలో ఏదైతే దర్గామెట్లో ఉన్న ఈ జడ్పీ స్కూల్ని నేను అటు గిరిజరెడ్డి గారు, ఎందుకంటే శాసనసభ్యులు ఊర్లో లేరు, అందువల్ల గిరిజరెడ్డి గారు వారి బ్రదర్ని రమ్మన్నాను. వారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈరోజు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. టేకప్ చేసాం. నేను అప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్పాను, అవి కొద్దిగా వర్క్ మొదలుపెట్టిన తర్వాత రూరల్లో కూడా హై స్కూల్స్ అన్నింటినీ టేకప్ చేస్తామని. ఆ నేపథ్యంలో ఈరోజు ఈ స్కూల్కి వచ్చాం. ఎందుకంటే ఈ స్కూల్లో యాక్చువల్గా ఏంటంటే పక్కనే ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఉంది. మంచి గ్రౌండ్ ఉంది, పెద్ద దాదాపు 5 ఎకరాల స్థలం అన్నారు. స్ట్రెంత్ కూడా దాదాపు 1573 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. దీంట్లో గర్ల్స్ క్యాంపస్ 6th క్లాస్ to 10th క్లాస్ ఉంది, 1 to 10 హై స్కూల్ ఉంది. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు ఒక టార్గెట్ ప్రతి ఎమ్మెల్యేకి పెట్టారు. ఏ విధంగా అయితే